సాయంత్రం అరవింద అద్దం ముందు నిలబడి జడవేసుకుంటోంది. ఇంతలో వైదేహి వచ్చి, అరవింద, కాసేపు అలా కొండల దగ్గరికి పోదాం పదా అంది. కొండల దగ్గరకా? కొండల్లో ఏముంది అని అడిగింది అరవింద. ఏముందేంటి, చక్కగా జారుడు బండుంది. కొండల్లోంచి ఎక్కడో పుట్టిపారుతున్న నీటివాగు చూపిస్తాను. ఆ కొండ మీద కూర్చుంటే చుట్టుపక్కల ప్రకృతి దృశ్యాలు ఎంత మనోజ్ఞంగా కనిపిస్తాయో నీకేం తెలుసు? ఈ ఊళ్ళో ఓ సినిమానా ఏమన్నానా? ఎప్పుడైనా కాసేపు సరదాగా అక్కడే కూర్చునొస్తాం. ఇంట్లో పని కూడా అయిపోయింది పద అంది వైదేహి. అయితే ఉండు, చీర మార్చుకుని వస్తాను అంటూ చీర మార్చుకోవడానికని వెళ్ళింది అరవింద. ఇద్దరూ చెప్పులేసుకుని బయలుదేరుతుంటే కాళింది ఎదురొచ్చింది. అక్కయ్య, నువ్వు కూడా వస్తావా అని అడిగింది వైదేహి. ఎక్కడికి? ముఖం చిట్లించి అడిగింది. అలా కొండ వరకు కాసేపు పోయొద్దామని. వెళ్ళండి, నాకు పని కాలేదు అంటూనే గదిలోకి వెళ్ళిపోయింది కాళింది. మారు మాట్లాడకుండా ఇద్దరూ బయటికి నడిచి కబుర్లు చెప్పుకుంటూ సగం దూరం వెళ్ళేసరికి ఎక్కడ్నుంచో వస్తూ ఎదురుపడ్డాడు భార్గవ. షికారు బయలుదేరేమిటి అని అడిగాడు. అలా అడుగుతున్న భార్గవ కళ్ళు అరవింద మీద నిలిచిపోయాయో క్షణం. పాము కుబ్సం లాంటి తెల్లని నైలాక్స్ చీర మీద గోల్డెన్ ప్రింట్ ఉన్న చీర కట్టుకుంది. తెల్లని రూబీ వాయిల్ జాకెట్ వేసుకుంది. భార్గవ కళ్ళు ఒక్క క్షణం ప్రశంసాపూర్వకంగా వెలిగాయి. అవును భార్గవ, కాసేపు కొండ వద్దకు వెళ్ళొద్దామని. నువ్వు కూడా వస్తావా? పనేమైనా ఉందా అని అడిగింది వైదేహి. పనేం లేదు గాని మీరు వెళుతున్నారుగా, వెళ్ళండి అన్నాడు. పర్వాలేదు రాబోయ్ సరదాగా. వైదేహి మాట కాదనలేక వారితో కలిశాడు భార్గవ. మరో 5 నిమిషాల్లో అర ఫర్లాంగు దూరంలో ఉన్న కొండకు చేరారు. పెద్ద పెద్ద గుండ్రాళ్ళ మధ్యన సన్నగా కాలిబాటుంది. ఓ 20-30 గజాల దూరం నడిచేసరికి ఓ నీటివాగు అడ్డం వచ్చింది. వైదేహి ఆ వాగు చూపిస్తూ, ఇందులో నీళ్లు ఎప్పుడూ ఉంటాయే అరవిందా, కానీ ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో మటుకు తెలీదు అంది. పాదం లోతు మాత్రం ఉన్నాయి నీళ్లు అందులో. ఉన్నవి కాసిన్నైనా స్వచ్ఛంగా నిర్మలంగా ఉన్నాయి. దాని పక్కనుంచే ఓ పెద్ద బండరాయి నున్నగా పరిచిన బండలా ఉంది. చెప్పులతో ఆ రాతి మీద నడుస్తుంటే జారిపోతుంది. అరవింద వైదేహి చేయి గట్టిగా పట్టుకుని ఎక్కింది. భార్గవ మట్టుకు చెప్పుల కాళ్లతో చురుగ్గా ఒక్కో రాతి బండ దాటుకుంటూ పైకెక్కేస్తున్నాడు. 40-50 అడుగుల ఎత్తుకు వెళ్ళేసరికి అక్కడ ఎవరో అరుగు వేసినట్టుగా 10 గజాల పొడవు, 10 గజాల వెడల్పు ఉన్న ఓ విశాలమైన రాయి పరిచుంది. అక్కడి నుంచి చూస్తే దాదాపు ఊరంతా కనిపిస్తుంది. ఓ పక్కగా ఇళ్ళు చిన్న చిన్న బొమ్మరిళ్ళులా కనిపిస్తున్నాయి. ఓ పక్క కంటికి ఆనినంత దూరం పచ్చపచ్చని తోటలు, మామిడి రేగు తోటలు. ఆ తోటల మధ్యలో నుంచి సమాంత రేఖలుగా ఎక్కడెక్కడికో అంతు తెలియకుండా సాగిపోయిన రైలు పట్టాలు. అప్పుడే ఆ తోటల మధ్య నుంచి ఓ గుడుసుబండి దట్టంగా పొగ వదులుకుంటూ సాగిపోతోంది. దూరంగా నిశ్చలంగా నిలబడిన కొండలు బారులు తీరి పెట్టని కోటగోడల్లా ఉన్నాయి. ఆ దృశ్యాలు ఎంతో ఆహ్లాదకరంగా, చూడముచ్చటగా, నయనానందకరంగా, మరెంతో సుందరంగా కనిపించాయి. ముగ్గురు అక్కడే కూర్చున్నారు చాలాసేపు, ఏవో మాట్లాడుకుంటూ. ఉన్నట్టుండి హఠాత్తుగా వైదేహి లేస్తూ, అరే, మీ బావగారు తొందరగా ఇంటికొస్తానన్నారు. ఏదో పని మీద ఊరు వెళ్ళాలి, బట్టలు సర్దు అన్నారు. ఆ విషయమే మర్చిపోయి ఇక్కడ కూర్చున్నాను. నేను వెళతాను ఇంటికి అంది. నేను వస్తాను అంటూ లేచింది అరవింద. నువ్వుండు, భార్గవ్ ఉన్నాడు కదా, కాసేపు కూర్చుండా అంటూనే చకచకా వెళ్ళిపోయింది వైదేహి. ఆమె కావాలనే తమిద్దరినీ ఒంటరిగా వదిలి వెళ్ళిందని తెలుసుకున్నాడు భార్గవ. కూర్చోండి, ఇంకా చాలా పొద్దుంది కదా అన్నాడు భార్గవ. తోచని దానిలా నిలబడిపోయిన అరవింద భార్గవ మాటలకు అతని కేసి చూసింది. తన వంకే చూస్తున్నాడు భార్గవ. నుంచునున్న అరవింద పమిటి చెంగు గాలిలో ఎగురుతోంది. ముఖం మీద ముంగురులు తారట్లాడుతున్నాయి గాలికి. అరవింద చటుకున కూర్చుంది. ఏమనుకుందో. 2 నిమిషాలు మౌనంగా గడిచిపోయాయి. తర్వాత అరవిందే అడిగింది. జారుడు బండుంది అని చెప్పింది వైదేహి అని. అవును, ఇంకా కిందుగా ఉంది. ఏం, ఆ బండ మీద జరాలనుందా అని అడిగాడు నవ్వుతూ. ఏం వద్దు, తర్వాత చూద్దాం అని గెస్టులొచ్చారని సరదాగా ఊరు చూపించడం లేదు అంది ఓరగా చూస్తూ. ఈ ఊళ్ళో వింతగా చూడదగిన స్థలాలేవీ లేవని మీకు ఈ పాటికి తెలుసుండాలే. అవుననుకోండి, కానీ ఓ సినిమా అవేవీ ఈ ఊళ్ళో లేవు. మీకు చూడాలనుంటే చెప్పండి, పక్క ఊరు వెళదాం. అరవింద కళ్ళల్లోకే సూటిగా చూస్తూ అడిగాడు. వద్దులేండి, అడిగి చేయించుకోవడం మా అలవాటు కాదు. మరింకేంటో అలవాటు. అరవింద మాట్లాడలేదు ఓ క్షణం. మనసులో మాట ఎలా చెప్పడమా అని ఆలోచిస్తున్నాడు భార్గవ. మా వదిన మిమ్మల్ని ఏమైనా అడిగిందా అన్నాడు నెమ్మదిగా. ఎవరు? వైదేహేనా? ఏమడుగుతుందనుకున్నారు?
అల్లరిగా అడిగింది అరవింద. నవ్వులాట కాదు, నిజం చెప్పండి. అవును, అడిగింది. ఏమడిగిందో మీకు తెలుసా? "ఉహుం, తెలీదు." మరి మీ వదిన నన్ను అడిగినట్లు మీకెలా తెలుసు? ఊహించాను. అయితే అడిగిందేంటో కూడా ఊహించుకోవచ్చుగా? ఊహించాను, కానీ అటో ఇటో తేల్చుకుందామని. అరవింద ఏటో చూస్తూ నెమ్మదిగా అంది. నా ఇష్టం తెలిపాను. మీతో చెప్పి ఒప్పిస్తాను అంది మిమ్మల్ని. దేనికి? చిరుకోపంగా చూసింది అరవింద. పాపం, ఏమీ తెలియనట్లు అడుగుతున్నారే. అవును మరి, తెలియకపోతేనే కదా అడిగేది, చిలిపిగా అన్నాడు భార్గవ. మీతో మాట్లాడడం బహు కష్టం బాబూ. వదిన నన్ను అడిగితే వెంటనే ఒప్పుకుంటానని అనుకున్నారా? నాకిష్టం ఉండద్దు. అందుకే వదిన అడగగానే చెప్పాను నాకిష్టం లేదని. భార్గవ మాట పూర్తి కాకుండానే చివ్వున తలెత్తి చూసింది అరవింద. ముఖం సీరియస్గా ఉంది. ఎప్పుడడిగింది వైదేహి మిమ్మల్ని అని అడిగింది. ఉదయం మీరిష్టపడ్డారని కూడా చెప్పింది. కానీ మీరంటే ఆహా, మిమ్మల్ని వివాహం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. భార్గవ మాట పూర్తి కాకుండానే ఏం నాకేం తక్కువని? అరవింద కంఠం కఠినంగా పలికింది. ఆశ్చర్యంగా చూశాడు భార్గవ. ఏం, మీకిష్టమైతే చాలా ఏంటి? అప్పటికి అర్థమైంది అతని భావం అరవిందకు. సర్లేండి, తెలిసింది మీ అభిప్రాయం. అసలు మా వైదేహి చేసింది ఇదంతా నేనే అర్థం చేసుకోలేక బయటపడిపోయాను. మొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడే ఛ, మీకు చెప్పడం అనవసరం అంటూ చటుక్కున లేచి విసురుగా వెళ్ళబోయింది. అంతలోనే మెరుపులా కుడి చేయి చాపి అరవింద చేయి పుచ్చుకుని ఒక్క లాగు లాగాడు భార్గవ. అతనలా బలంగానూ విసురుగానూ లాగేసరికి వెనక్కి బండ మీద పడిపోవలసిందే. కాని ఆమె పడిపోయేలోపునే భార్గవ అటుపక్కకి ఒరిగిపోయాడు. అతనలా పడ్డం, వెంటనే అరవింద అతని మీద పడ్డం కన్నుమూసి తెరిచేంతలో జరిగిపోయింది. ఒక్క క్షణం ఏం జరిగిందో ఆలోచించుకుంటున్న దానిలా ఉండిపోయిన అరవింద ఛీ అంటూ లేచి కూర్చుంది. ఆమె అలా లేచి కూర్చున్న భార్గవ ఆమె చెయ్యి వదల్లేదు. ఏంటిది, చెయ్యి వదలండి అంది తీవ్రంగా. "ఉహుం, మొదటిసారి నన్ను చూసినప్పుడే ఏం జరిగింది పూర్తిగా చెప్పండి, వదిలిపెడతాను అన్నాడు మొండిగా. ఏం, మీకు చెప్పాలేంటి అంది చేయి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ. అవును అన్నాడు ఆ చేతిని మరింత గట్టిగా పట్టుకుంటూ. నేను చెప్పను అంది తల తిక్కగా. అయితేనే చెప్పనా? మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే ప్రేమించాను. ఘనకార్యం చేశారు, చేయి వదలండి. అరవింద ముఖం రోషంతో ఎరుపెక్కింది. ఉండండి మరి, పూర్తి ఘనకార్యాలు విందురుగాని. ఆ తర్వాత చాలా రోజులు అవిరామంగా ఆలోచించి ఓ నిర్ణయానికొచ్చి ఓ శుభముహూర్తాన వదినతో చెప్పి మీకు ఉత్తరం రాయించి రప్పించి మీ అభిప్రాయం తెలుసుకున్నాక సంపూర్ణ ఆనందమంటే ఏంటో రుచి చూస్తాను. ఈ చిలకమ్మని సహచరిగా స్వీకరిస్తే ఆ స్వర్గం ఎలా ఉంటుందో ఊహల్లో కూడా అందలేదు. భార్గవ తన్మయంగా చెబుతుంటే అరవింద భార్గవ చేతిలోంచి చేయి లాక్కొని మరి మరి ఇందాక ఎందుకలా అన్నారు అని అడిగింది. మీకు కోపం వస్తే ఎలా ఉంటారో చూద్దామని. భలే వారే, హడలిపోయాను. అరవింద ముఖం ప్రసన్నమైపోయింది. ఇదిగో చూడండి, నన్ను మరి చేసుకుంటే రోజు కాఫీ కాచిమ్మంటే మటుకు కాచివ్వలేను అన్నాడు సీరియస్గా. అయ్యో, మరెలాగా? అసలు అటువంటి మంచి కాఫీ రోజు తాగొచ్చనే కదా ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. అరవింద విచారంగా ముఖం పెట్టి సీరియస్గా అంది. ఇద్దరూ నవ్వుకున్నారు. రంగనాథం మంచం మీద కూర్చుని ఓ చేత్తో సిగరెట్ కాలుస్తూ మరో చేత్తో పేక ముక్కలు మంచం మీద పరుస్తున్నాడు. పావుగంట నుంచి భర్తనే తదేకంగా పరిశీలిస్తూ కూర్చున్న కాళిందికి ఒళ్ళు మండిపోయింది. పక్కన తనున్నట్లుగా కూడా గుర్తించకుండా అలా కూర్చోవడంతో కోపం వచ్చింది. మీరలా సర్వం మరిచి పేక ముక్కలు సిగరెట్ పేకలు పుచ్చుకుని కూర్చోండి. త్వరలోనే మన చేతులకు చెప్పా కర్ర వస్తాయి అంది అక్కసుగా కాళింది. రంగనాథ్కి ఆ మాట వినిపించిందో లేదో భగవంతుడికి తెలియాలి. అతను మాత్రం కనీసం తల తిప్పి కూడా చూడలేదు కాళింది వంక. దాంతో మరీ మండిపోయిన కాళింది విసురుగా వచ్చి భర్త చేతిలోని పేక ముక్కలు లాగేసుకుంది. మిమ్మల్నే, నేనన్న మాటలేమైనా వినిపించాయా అంటూ. ఏంటే, ఏంటి నీ గొడవ? కాలుతున్న సిగరెట్టు పూరు తవడంతో దాంతోనే మరో సిగరెట్టు ముట్టించుకుంటూ అన్నాడు. నా పిండాకుడు, మీకేం పట్టవు. మీరిలాగే నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోండి. మీ ముద్దుల తమ్ముడు నెత్తిన గుడ్డ కప్పుతాడొచ్చి అంది కోపంగా చేతిలో పేక ముక్కలు టేబుల్ మీదకి గిరాటేస్తూ. ఎందుకు కప్పుతాడో కనుక్కోలేదా నువ్వు? తాపీగా అడిగాడు రంగనాథ్. అయ్యో దేవుడా, ఇదెక్కడ మనిషి? నుదురు కొట్టుకుంది కాళింది. నాకు ముందు సంగతి చెప్పండి. ఈ ఆస్తి అందరిది, అవునా కాదా? అందరిదీను. అయితే అందరూ సమంగా అనుభవించాలా వద్దా? అనుభవిస్తూనే ఉన్నాంగా. ఇదిగో, మీరిలా మాట్లాడితేనే నాకు తలనొప్పి. ఎంత ఆస్తుంది, దాని మీద ఏనాడు 4 రూపాయలు మనం కళ్ళజోడలేదు. ఎప్పుడు అడిగినా లేదని అంటాడు మీ తమ్ముడు.
ఆ మహానుభావుడు మీకు తెలియకుండా ఇప్పటికి ఎంత వెనకేసుకున్నాడో. రేపు పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు. ఇంక సరి. దాంతో ఆవిడ గారు బాగా చదువుకున్నదని, అందమైందని మీ వదిన గారు అగ్గగలాడిపోతున్నారు ఎప్పటినుంచి. చాలే నోర్మే. భార్గవ్ ఎలాంటివాడో నాకు తెలుసు. చేతిలో సిగరెట్టు గది మూలకు విసిరి అన్నాడు రంగనాథ్. అవును, మీకు చేతనేందల్లా నోరు ముయించడమే. తను దాచుకున్నదంతా దాచుకుని జాగ్రత్త పడతాడు. వంశీ పేరున బ్యాంకులో వేస్తున్నాడు. ఇంక నాకు నా పిల్లలకు మిగిలేదే ఉంది, మట్టి తప్ప. కాళింది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకా ఏడుపు? వంశీ పేరున బ్యాంకులో వేస్తున్నాడంటే మంచి పనే. ముందు ముందు వాడి చదువుకి వాటికి పనికొస్తుంది సంతోషంగా అన్నాడు రంగనాథ్. కొరకొరలాడుతూ చూసింది కాళింది. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను. భార్గవ పెళ్లి కాకముందరే ఆస్తి పంపకం జరిగేలా చూడండి. లేకపోతే చివరికి మనకేమీ మిగలదు. అది నా ఒక్కడిది కాదు. కాదు కనుకనే పంచుకోమని చెప్పడం. వాటాలు వేసుకుంటే ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని పోదాం ఏ ఊరైనా. అంతేగాని ఈ పల్లె కొంపలో నేను ఒక క్షణం కూడా ఉండలేను, ఉండను ఖచ్చితంగా అంది కాళింది. అది ఇప్పుడు కుదరని పని. వేరుగా వెళ్ళామంటే కడుపు నిండా తిండి కూడా ఉండదు మనకి. ఎందుకని? మన వాటా పొలంలో పండిన పంటంతా మనకి సరిపోదా? ఆ పైన మీ జీతం. తన జీతం నెల పొడుగునా తన ఖర్చులకే చాలదని తెలీదా కాళిందికి అనుకున్నాడు రంగనాథ్. ఏమైనా సరే, ఈ సంవత్సరం ఆస్తి పంచుకోవాల్సిందే. అది మాత్రం కుదరదు అంటూ రంగనాథ్ కాళ్ళు నిగడదని మరీ ముసుగు పెట్టి పడుకున్నాడు. ఉక్రోషంతో కొతకొత ఉడికిపోయింది కాళింది. మరుసటి రోజు మద్రాసు వెళ్ళడానికని నిశ్చయించుకుంది అరవింద. అరవింద భార్గవ జంట బాగున్నారని సంబరపడిపోయింది అన్నపూర్ణ. భార్గవ్ కూడా ఓ ఇంటివాడైపోతే ఇంకెప్పట్లో పెళ్లి పేరంటమంటూ వంశీ ఎదిగే వరకు ఉండవు. అన్నదమ్ములందరిలో చిన్నవాడు, అందులో నరసింహానికి ఎక్కువ ప్రీతిపాత్రుడైన భార్గవ వివాహం ఘనంగా చెయ్యాలి. అప్పుడప్పుడు నరసింహం అన్నపూర్ణతో అంటుండేవాడు, మా అందరిలోకి చిన్నవాడు, వాడికి తండ్రి లేని లోటు తెలియకూడదు. వాడి పెళ్లి ఎంతో బ్రహ్మాండంగా చెయ్యాలి అని. అన్నపూర్ణే మరుదులిద్దరితోనూ చెప్పింది, అరవిందను భార్గవ్కి చేసుకుంటే బాగుంటుందని. భార్గవ్కి ఇష్టమైతే తమ అభ్యంతరం ఏముంది అన్నారు. అరవింద ఇక్కడున్న 4 రోజులు చాలా సరదాగా గడిచిపోయాయి. కాస్తంత తీరిక దొరికితే ఇద్దరూ ఏకాంతంగా ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు. భార్గవ, అరవింద తమ భావి జీవితం ఎలా ఉండాలో ఏంటో ఒకరికొకరు చెప్పుకున్నారు, కలలు కన్నారు. తన చదువు మరో సంవత్సరం ఉంది కనుక ఆ చదువు పూర్తయినాకే వివాహం అంది అరవింద భార్గవతో. అలాగే కాని, సగం చదివి ఆపేయడం ఎందుకు, ఎంఏ పూర్తి చేసేయ్ అంటూ సంతోషంగా అంగీకరించాడు భార్గవ. మురిసిపోయింది అరవింద. భార్గవ లాంటి సహృదయుడు తనకు భర్తగా లభిస్తున్నందుకు. ఆమె మర్నాడు మద్రాసు వెళుతుందనగా అన్నపూర్ణ భార్గవతో, పెళ్లి ఎలాగో ఆమె చదువు పూర్తవుతేనే కాని అవదు. మన ఇంటికొచ్చి వెళుతోంది. కాస్త పసుపు కుంకుమ కొత్త చీర ఇవ్వాలనుంది నాకు. మంచి చీర కొనుక్కునిరా భార్గవ అంది. అలాగే వదినా అన్నాడు భార్గవ. వాళ్ల మాటలు విన్న కాళిందికి హృదయంలో నిప్పు ముద్ద పెట్టినట్టు భగ్గుమంది. ప్రారంభమయ్యాయి పెట్టుపోతలు. ఆలు లేదు, చూలు లేదు. కొడుకు పేరు సోమలింగం అన్నాడట వెనకటికొకడు. ఈవిడిగారు ఈ ఇంటికి కోళ్ళే అవుతుందో ఏమో అంటూ మనసులో కసిగా అనుకుంది కాళింది. భార్గవ ఆ పూట పనుండడంతో పట్నం వెళుతున్నాడు. అదీకాక అరవిందకు చీర కొనాలని అన్నపూర్ణ చెప్పడంతో అన్ని పనులు కలిసొస్తాయని వెళ్ళాడు. సాయంత్రం చీకటి పడే వేళకు తిరిగొచ్చాడు. వచ్చిన పావుగంట పైగా వైదేహి గాని అరవింద గాని కనిపించలేదు అతనికి. తను తెచ్చిన చీర పెద్ద వదిన గారికి చూపించాడు. కనకాంబరం రంగు ఉలి ఉలి ప్రింటు చీర ఎంతో చక్కగా ఉంది. తెల్లగా ఉండే అరవిందకు ఆ చీర ఎంతో బాగుంటుంది అనిపించింది. ఈ చీర బాగానే ఉంది గాని మబ్బు రంగు, మామిడి చిగురు రంగు అయితే ఇంకా బాగుండేది అంది అన్నపూర్ణ చీర చూస్తూ. లేదొదినా, ఈ చీర అరవిందకు బాగుంటుందని. అన్నపూర్ణ నవ్వుతుంటే సిగ్గుపడి అక్కడి నుంచి హాల్లోకి నడిచాడు భార్గవ. సరిగ్గా అప్పుడే తన గదిలోంచి వచ్చింది వైదేహి. వెనకాల అరవింద కూడా వస్తుందేమోనని భార్గవ కళ్ళు వెతికాయి, కానీ రాలేదు. ఇప్పుడే వచ్చావా? ముక్తసరిగా పలకరించింది వైదేహి. అవునదినా అంటూ ఆమె ముఖంలోకి చూశాడు. వైదేహి ముఖం ఎందుకో వాడినట్టుగా ఉంది. ఇంకేం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది వైదేహి. వదిన ఇంకా ఏమో అడుగుతుందని, ఏమో చెబుతుందని అనుకున్న భార్గవకి నిరాశే మిగిలింది. వీధిలోకి నడిచాడు. వీధిలోంచి రివ్వున పరిగెత్తుకుంటూ వచ్చి భార్గవ కాళ్ళను చుట్టేశాడు వంశీ. బాబాయ్, నాకు బిస్కెట్లు తెచ్చావా అంటూ. చెబుతాను గాని అరవింద పిన్ని ఎక్కడుంది నాకు చెప్పు అని అడిగాడు వంశీని మెల్లగా. పిన్ని ఊరికెళ్ళిపోయిందిగా అన్నాడు వాడు చేతులు కళ్ళు తిప్పుతూ. ఎప్పుడు? విస్మయంగా అడిగాడు భార్గవ. మధ్యాహ్నం అంటూ వంశీ లోపలకు పరిగెత్తాడు.
అరవింద్ వెళ్ళేది రేపు కదా, మరి ఈరోజు ఎందుకు వెళ్ళినట్టు? వదిన్ని అడుగుదాం అనుకుంటూ వెనక్కి తిరిగాడు. అప్పుడే వైదేహి భార్గవతో చెబుదామని వస్తున్నట్లుంది. ఎదురు వెళ్ళిన భార్గవ, వదినా అంటూ ఏదో అడుగుదామని పిలిచాడు. భార్గవ, నువ్వు అడగబోయేదేమిటో నాకు అర్థమైంది. అరవింద మధ్యాహ్నం మేలుకి మద్రాసు వెళ్ళింది అంది. అదేం వదినా, రేపు కదా ఆవిడ వెళతానంది? ఆశ్చర్యంగా అడిగాడు భార్గవ. అవును, మరెందుకో అప్పటికప్పుడు నిర్ణయించుకుని వెళ్ళిపోతానంది. ఇంత హఠాత్తుగా ఎందుకే అంటే చెప్పలేదు. భార్గవ ఊళ్ళో లేడు కదా అంటే కూడా వినలేదు. ఎలాగూ రేపు వెళదామనుకుంటూనే ఉన్నావు కదా, ఈ ఒక్కరోజుకి ఏమవుతుంది ఉండడానికన్నా వినలేదు. మరంతలో మార్పు వచ్చేసిందేంటో అంది వైదేహి. ఆమెలో అంత హఠాత్తుగా అంత మార్పు ఎందుకొచ్చిందో అర్థం కాలేదు ఎంత ఆలోచించినా భార్గవ్కి. ఆమె ఇక్కడున్న కాలంలో తనేం తప్పుగా ప్రవర్తించలేదే. ఆమె మనసుకి కష్టం కలిగించే పనేమీ చేయలేదే. తనతో చెప్పకుండా తను లేకుండా చూసి ఎందుకలా వెళ్ళిపోయిందామె? వదిన చీర పట్టుకురమ్మంటే తను వెళ్ళాడు. కానీ అరవింద తను వివాహం చేసుకొని నిశ్చయించుకున్న ఈ సందర్భంలో తను ఆమెకు మొట్టమొదటి కానుగ్గా ఇవ్వాలని ఒంటి ముత్యం ఉంగరం కొనుక్కునొచ్చాడు. సన్నగా పొడుగ్గా ఉండే అరవింద వేలికి తనే స్వయంగా అలంకరించాలని తెచ్చాడు. కానీ తనొచ్చేసరికి ఆమె వెళ్ళిపోయింది. ఎందుకని? ఇంట్లో ఎవరైనా ఆమె మనసుకి కష్టం కలిగేలా ఏమైనా అన్నారా? ఆలోచించి ఆలోచించి వైదేహినే అడిగేశాడు. వదినా, అరవింద్ గారు ఎందుకు వెళ్ళిపోయినట్లు నీకు చెప్పలేదా? ఏమో భార్గవ, నాకు అదే అర్థం కావడం లేదు. వచ్చినప్పటి నుండి ఎంతగా కలిసిపోయిందో నీకు తెలుసుగా. 4-5 సార్లు అడిగినా కారణం చెప్పలేదు. ముభావంగా ఉండిపోయింది. గట్టిగా నొక్కడిగితే ఉత్తరం రాస్తాలే అంది. ఏం రాస్తుందో చూద్దాం. దాని దగ్గర నుంచి ఉత్తరం వచ్చే వరకు తెలీదు అసలు విషయం అంది వైదేహి. ఉత్సాహమంతా పోయినట్లు హుస్సురంటూ కూర్చుండిపోయాడు భార్గవ. మరో 2 రోజులు చాలా అసహనంగా గడిచాయి. భార్గవకి దేనిమీద చిత్తం లేకుండా అస్థిరంగా గడిపాడు. వైదేహి అంతే, చాలా ముభావంగా ఉండిపోయింది. అన్నపూర్ణకి ఇదంతా అసలేంటో అర్థం కాలేదు. కాళింది ఎప్పట్లానే ఉండిపోయింది. 3 రోజున అరవింద్ దగ్గర నుంచి రానే వచ్చింది ఉత్తరం. వైదేహికి పిడుగుపోట్ల. ఆ ఉత్తరం చదివితే మొదట ఏంటో అయోమయంగా అర్థం కాలేదు. తిరిగి తిరిగి చదివింది. ఆ ఉత్తరం చూస్తుంటే ఏంటో తెలియని భయం కలిగింది వైదేహికి. కాళ్ళు చేతులు వణికిపోయాయి. తన గదిలో కూర్చుని ఆ ఉత్తరం చదువుకున్న వైదేహికి అక్కడి నుంచి లేచి యువతలకు రావడానికి చేత కాలేదు. భార్గవుని పిలుద్దామంటే నోట మాట రాలేదు. చాలాసేపయిన తర్వాత ఆ ఉత్తరం పుచ్చుకుని హాల్లోకొచ్చింది. భార్గవ హాల్లో కూర్చుని పుస్తకం చూస్తున్నాడు. గదిలో నుంచి వచ్చిన వైదేహి అడుగుల చప్పుడికి తల తిప్పి చూశాడు. చేతిలో ఉత్తరంతో మ్లానమైపోయిన వదనంతో నిలబడింది వైదేహి. కళ్ళు జడివాన కురిపించబోతున్న శ్రావణ మేఘాల్లా ఉన్నాయి. ఏంటొదినా అని అడిగాడు. ఆమె పరిస్థితి అర్థం కాక భార్గవ. అంతవరకు ఆ ఉత్తరం భార్గవకి చూపించాలా వద్దా అని మదన పడుతున్న వైదేహి అప్రయత్నంగా ఆ ఉత్తరం భార్గవకు అందించింది. ఏంటో ఎవరు రాశారోనని ఆత్రంగా చదివాడు భార్గవ. వైదేహికి, అరవింద రాయునది. నువ్వింత కపటపు మనిషివని స్వంత చెల్లెల్ని కాకపోయినా పినతల్లి కూతుర్ననేనా చూడకుండా నా జీవితం అన్యాయం చేయదలుచుకున్నావు కదూ. నేను తెలిసి ఎప్పుడూ నీకు ఏ అపరాధం చేయలేదే. మరెందుకు నన్నింతగా వంచావు? నీ మరిది నీకు గొప్పవాడు, ఇష్టమైనవాడు, సకల గుణాభిరాముడే కావచ్చు. కానీ నాకు కూడా ఉండాలనేం లేదుగా. మీ ఇద్దరూ ఎంత గొప్పగా నటించగలరు. నవ్వుతూ మీరు చెప్పిన కబుర్లు విని మోసపోయేదాన్ని. కానీ భగవంతుడున్నాడు. కాళింది అక్కయ్య నాకంతా చెప్పింది. అన్నగారు పోతే అన్నగారి భార్యతో సంబంధం పెట్టుకున్న మనిషి ఓ మనిషేనా? అటువంటి వ్యక్తిని నేనెలా చేసుకుంటాననుకున్నావు? మంజు జన్మకు కారకులెవరో నాకు తెలిసిపోయింది. అచ్చం మీ పోలికేనని నేనొక రోజు అంటే, అవును, పినతండ్రి పోలిక రావడంలో వింతేముంది అంటూ తప్పించుకున్నారు. దాని వెనకెంత కథ ఉందని నాకు అప్పుడు తెలీదు కనుక నిజమని అనుకున్నాను. తెలిసాక ఆ మనిషిని చేసుకోవడానికి నేనంత బుద్ధి విహీనురాల్ని కాను. ఉంటాను, అరవింద. అది చదవడం పూర్తయ్యేసరికి భార్గవికి పిడికిళ్ళు బిగుసుకున్నాయి. దవడలెదిరాయి. కళ్ళల్లో ఎర్రజెర్రలు సంతరించుకున్నాయి. ఇంకేముంది, అగ్నిపర్వతం బద్దలైంది. 5 క్షణాల వరకు అరవింద ఉత్తరంలో రాసిందేంటో అర్థం కాలేదు. అవగాహన చేసుకోలేకపోయాడు. అర్థమయ్యాక గుండెల్లో ఎవరో కాల్చిన గుణపం దిగేసినట్లయింది. అప్పటి భార్గవ రూపం చూసి వణికిపోయింది వైదేహి. ఉండు, ఇదేంటి ఇప్పుడే తేల్చుకుంటాను అంటూ కాళింది దగ్గరకు వెళ్ళి వదినా అంటూ ఓ అరుపరిచాడు. ఆ అరుపుకి లోపల ఏదో పనిలో ఉన్న అన్నపూర్ణ అదిరిపడి పరిగెత్తుకునొచ్చింది. ఆ అరుపుకి ఏంటోనని తన గదిలో నుంచి తొంగి చూసి మళ్ళీ పోబోయింది కాళింది. కానీ ఆవిడకి అవకాశం ఇవ్వకుండా మిమ్మల్ని పిలిచింది అన్నాడు.
కంగుమనొచ్చిన ఆ మాటకి రౌద్రమూర్తిలా ఉన్న భార్గవ రూపానికి ఖిన్నురాలవుతూ నన్నా ఎందుకు అని అడిగింది కాళింది. ఎందుకా ఈ ఉత్తరం ఏంటి అంటూ ఆ ఉత్తరాన్ని ఆమెకందించాడు భార్గవ. చదివిన కాళింది మొహం కత్తివేటుకు నెత్తురుచుక్క లేకుండా పాలిపోయింది. ఆమె ముఖంలోని మార్పులు గమనిస్తున్న భార్గవకి ఇంక కోపం ఆగలేదు. ఛీ, మీరు చేయవలసిన పనేనా ఇది? మీరసలు మనుషులేనా? ఇటువంటి మాటలు కల్పించడానికి మీకు నోరెలా వచ్చింది? ఆస్తి పంపకాలు చేయలేదని, మీరు అడిగిన డబ్బు ఇవ్వలేదనేగా ఈ నీచానికి పాల్పడ్డారు. ఈ ఇంటికి కోడలుగా వచ్చి ఇన్నేళ్లయిందే. నేను ఎలాంటి వాణ్ణో, పెద్ద వదిన ఎలాంటిదో తెలీదా? చుట్టం చూపుగా వచ్చిన ఆమె దృష్టిలో మమ్మల్ని చులకన చేయాలనుకుంటే ఎంతకంటే వేరు మార్గం కనిపించలేదా? కోపోద్రేకంతో ఊగిపోతున్న భార్గవ్ దగ్గరికి వెళ్ళింది అన్నపూర్ణ కంగారుగా. భార్గవ, ఎందుకయ్యా అలా అరుస్తావు అంది. ఒక్క క్షణం ఎర్రబడి నిప్పులు రాలుతున్నట్లున్న కళ్ళతో అన్నపూర్ణ వంక చూశాడు భార్గవ. ఆ చూపుకి నిలువున వణికిపోయింది అన్నపూర్ణ. అంతలో వైదేహి వచ్చి, అక్కయ్య, ఈవిడ నానిముచ్చిలా ఎంత పనిచేసిందో చూడు. రేపో మాపో అరవింద ఇంటికి కాబోతున్న కోడలు కదా, దానికి ఇటువంటి విషయాలైనా చెప్పడం? ఉన్న 4 రోజులు సరదాగా ఉండి ఈ మహాతల్లి పెట్టిన తిరిపాలతో ముఖం మార్చుకుని వెళ్ళిపోయిందది. భార్గవ ఆ రోజు ఊరు వెళ్ళినప్పుడు ఆ మధ్యాహ్నమంతా అంతకుముందు ఇద్దరి మధ్య లేని శక్యతతో ఇద్దరూ కూర్చుని చాలాసేపు కబుర్లు చెప్పుకున్నప్పుడే అనుకున్నాను, ఈవిడ గారేదో దానికి నూరు పోస్తోందని. ఎంత అడిగినా అది చెప్పలేదు. మహా గొప్పగా ఊరు వెళ్ళే ఉత్తరం రాసింది. అప్పుడే గనక చెప్పుంటే దాని పని ఈవిడి పని చెప్పుండేదాన్ని. నిజానిజాలేంటో అది మాత్రం తెలుసుకోవద్దు? బుద్ధి తక్కువైన మనుషులు. ఏదో చెప్పారని తలకెక్కించుకోపోతే రామరామ, ఎక్కడైనా ఈ అన్యాయం ఉందా? పిల్లల తల్లి కదా ఇటువంటి అభాండాలు సృష్టించడం? వైదేహిలోనూ అంతకంతకు ఆవేశం ఎక్కువయ్యి కాళిందికేసి చొరచొరా చూస్తూ అంది. వైదేహి మాటలకు కాళింది ఊరుకోలేదు. మహా గొప్పదానమని నోటికి ఎలా వస్తే అలా మాట్లాడుకో అంది గట్టిగా. నోటికి ఎలా వస్తే అలా మాట్లాడేది ఎవరో తెలుస్తూనే ఉంది. ఎదుటివారి జీవితాలతో ఆటలాడితే మీకొచ్చే లాభమేమీ ఉండదు. ఇప్పుడు మీరు చేసిన పనికి మీరు కనుక ఊరుకున్నాను, లేకుంటే భార్గవ పళ్ళు పట్పట్లాడాయి. ఏం బెదిరిస్తావా? ఏం చేస్తావు నువ్వు? ఏదో ఎవరితో ఉత్తరం రాసిందని నన్ను చంపుతావా అంటూ కయ్యానికి కాలు దువ్వింది కాళింది. ఛీ, ఇంకా అలా మాట్లాడడానికి సిగ్గులేదు? మీరు ఆడవాళ్ళు, అందులోనూ అన్నయ్య భార్య అయినందుకు ఊరుకున్నాను, లేకుంటే నిజంగా నరికి పోగులు పెట్టి జైలుకు వెళ్ళేవాణ్ణి. భార్గవ కోపం చూసి అందరూ హడలిపోయారు. భార్గవ, అసలు విషయం చెప్పకుండా ఏంటయ్యా ఈ గొడవ? కాళింది, ఏం జరిగిందో నువ్వేనా చెప్పు అంటూ బ్రతిమాలుకుంది అన్నపూర్ణ. ఇంకా ఆవిడేం చెబుతుందక్కయ్యా? మీకు భార్గవకి ఏదో నీచ సంబంధం ఉన్నట్లు, అందుకే బావగారు పోయాక మంజు పుట్టిందని అరవిందకు నూరు పోసిందట ఈ మహాతల్లి. వైదేహి మాట పూర్తి కాకుండానే అయ్యో అంటూ నెత్తిన 2 చేతులు పెట్టుకుని నుంచున్న చోటనే కుప్పలా కూర్చుండిపోయింది అన్నపూర్ణ. అప్పుడు గాని ఆవిడకు తనేం చెప్పిందో గుర్తుకు రాలేదు వైదేహికి. పెద్దవాళ్ళందరూ ఇలా గొడవలు పడుతుంటే పిల్లలు తలో మూల హడలిపోతూ నిలబడున్నారు. పనివాళ్ళందరూ పనులు ముగించుకుని వెళ్ళిపోయారు. అప్పటికే రంగనాథ గోపాలం ఇంట్లో లేరు. అయ్యో భగవంతుడా, ఈనాటికి ఈ నింద నెత్తిన వేయించుకోవడానికా బ్రతుకున్నాను? కాళింది, నీకలా చెప్పడానికి నోరెలా వచ్చింది? నేనేం బాధించానని ఇలాంటి నిందలు వేశావు? నీకిష్టం లేకపోతే చెప్పరాదా? నేను నా పిల్లలు వీధిని పడి అడుకుని తినుండేవాళ్ళం. ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నిన్ను నా స్వంత చెల్లెలుగా చూసుకున్నానే. భార్గవని కన్న కొడుగ్గా పెంచానే. అయ్యో, తలుచుకుంటే గుండెలు మండిపోతున్నాయి, పేగులు తెగిపోతున్నాయి, గుండెల్లో పొడుచుకుని చావాలనిపిస్తోంది. ఎంతటి దారుణం అంటూ కంటికి మంటికి ఏకదారిగా ఏడ్చింది అన్నపూర్ణ. వాళ్ళందరి ఎదురుగా ఉండడానికి మనస్కరించలేక గదిలోకి వెళ్ళిపోయింది. బెక్కమొహాలు వేసుకుని వంశీ, మంజు తల్లి వెనకే వెళ్లారు. మనిషి జనం ఎత్తగానే సరికాదు, కాస్తంత మంచి చెడ్డ మానం మర్యాద ఉండాలి. వెధవ డబ్బు కోసమని ఇటువంటి అపార్థాలే కల్పించడం, ఎదుటివారి బ్రతుకుల్లో చిచ్చుపెట్టి బోడి నగలు చేయించుకోపోతాయేం? దేవతలాంటి అక్కయ్య మీదనా నిందలు? చిచ్చి! వైదేహికి ఎన్నడూ రానంత కోపం వచ్చింది. కాళింది విసురుగా గదిలోకి పోయింది. వైదేహి అన్నపూర్ణ గదిలోకి నడిచింది. అన్నపూర్ణ గదిలో గోడ కానుకొని మోకాళ్లలోకి తలదుర్చి కుమిలి కుమిలి దుఃఖిస్తోంది. వంశీ, మంజు తల్లికి చెరో పక్క నుంచునున్నారు. అక్కయ్య, వైదేహి అన్నపూర్ణకు దగ్గరగా కూర్చుని పిలిచింది. ఆ మాటకే చివ్వున తలెత్తి చూస్తూ, తల్లి, నీకు దండం పెడతాను, కాసేపు అవతలకు వెళ్ళు అంది 2 చేతులు జోడిస్తూ. సాధారణంగా గట్టిగాను విదిలింపుగా మాట్లాడిన అన్నపూర్ణ అలా అనేసరికి వైదేహి నోట మాట రాలేదు. ఆ సమయంలో అన్నపూర్ణ నేత్రాలు సంధ్యారుణ కాంతులను తలదన్నుతున్నాయి. ఆ ఎర్రని నేత్రాల్లోంచి స్రవిస్తోన్న కన్నీళ్లు కన్నీళ్లుగా లేవు, రక్తపు దారల్లా తోచాయి వైదేహికి. తిరిగి అన్నపూర్ణని పలకరించే ధైర్యం చేయలేకపోయింది. ఆ రోజు ఎవరూ అన్నం నీళ్లు ముట్టలేదు. అన్నపూర్ణ ఆ గది విడిచి రాలేదు.
కాళింది తన గది వీడి రాలేదు. చిన్నపిల్లలు వంశీ, మంజు, కాళింది పిల్లలు అన్నాలని ఏడుస్తుంటే వైదేహి వాళ్ళకి పెట్టి మిగతా వంటకాలన్నీ మూత పెట్టింది. పెద్దవాళ్ల వైషమ్యాలు, ఆవేశ కావేశాలు అర్థం కాని, అర్థం చేసుకోలేని ఆ పసివాళ్లు భోజనాలు ముగించి ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. వైదేహి ధైర్యం చేసి ఎన్నో విధాల అన్నపూర్ణని ఊరడించింది. అక్కయ్య, ఆవిడ స్వభావం మనకు తెలియదేముంది? ఆవిడ మాటలకు మీరింతగా బాధపడ్డం నాకు నచ్చలేదు. నోట్లో పమిటి చెంగు పెట్టుకుని ఏడ్చింది అన్నపూర్ణ. అయ్యో, కాళింది స్వభావం ఎలాంటిదైనా ఇలాంటి నిందలు వేస్తుందని మాత్రం నేనెప్పుడూ అనుకోలేదు. ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా అవమానించింది. పోనీలే, ఎవరి పాపం వారిది, ఎవరి స్వభావం వారిది. లెక్క చేయకుండా ఉంటే పోతుంది అనుకున్నాను. కానీ నేను భరించలేను వైదేహి, ఈ నిందను భరించలేను అంటూ వైదేహి ఒళ్ళో తలదూర్చి రోదించింది అన్నపూర్ణ. అలా తన ఒడిలో తలదాచుకుని దుఃఖిస్తోన్న అన్నపూర్ణం చూస్తే వైదేహికి కన్నీళ్లు ఆగలేదు. ఆ క్షణంలో వెళ్ళి కాళిందిని ఆ చెంప ఈ చెంప పిడి పిడిమని వాయించి ఆ మంచి మనిషిని బాధపెట్టే అధికారం నీకేముందని అడగాలనిపించింది. తల్లి అలా ఏడుస్తుంటే వంశీ, మంజు కూడా ఏడుపు మొదలు పెట్టారు. అక్కయ్య, చూడండి, వంశీ, మంజు ఎలా దిగాలు పడిపోయారో. ఆ మూర్ఖురాలి మాటలు పట్టుకుని మీరు దుఃఖించాల్సిన పనిలేదు అంటూ అలా చెబుతూనే ఉంది వైదేహి. అయినా అన్నపూర్ణ మనసుని సరిపెట్టుకోలేకపోయింది. భార్గవ్ కూడా వదిన గారిని ఓదార్చబోయాడు. వదిన, ఎవరో మూర్ఖులు ఏదో అన్నారని నువ్విలా బాధపడ్డం నాకు నచ్చలేదు. నీకు నాకు మధ్యున్న అనుబంధం ఏంటో నీకు తెలుసు, నాకు తెలుసు. వరసకి వదిన అని పిలిచినా నువ్వు నాకు జన్మనివ్వకపోయినా నువ్వు నాకు పెంచిన తల్లి వదిన. వంశీ, మంజు ఎలాగో నీకు నేను అంతే. వాళ్ళిద్దరికంటే పెద్దవాడిని నీకు అని భార్గవ్ అంటే, బాబు నీకు పుణ్యం ఉంటుంది, ఇప్పటికొచ్చిన నింద చాలు, నన్ను మాట్లాడించుకో, వెళ్ళిపోయి నుంచి అంటూ దుఃఖాతిశయంతో భార్గవని తరిమి కొట్టినట్లుగా మాట్లాడింది అన్నపూర్ణ. ఆమె మనసుకైన గాయపు బాధలో ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియకుండా ఉందనుకున్న భార్గవ మారు మాట్లాడకుండా వెళ్ళిపోవడం ఆశ్చర్యం కలిగించింది వారికి. భార్గవ మనసులో లేదు. ఏదో బాధావమానాలతో, సిగ్గుతో, కసితో అతని మనసు దహించుకుపోతోంది. సాయంత్రమైంది. చీకటి పడగానే రంగనాథ్, గోపాలం ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు. ఇంటిలోని వాతావరణం అంతా నిశ్శబ్దంగా ఉంది. విషయాన్ని ఆ మగవాళ్ల దగ్గర దాచక జరిగిన సంగతంతా వివరించబడింది. గోపాలం అంతా విని మండిపోయాడు. రంగనాథ్ వైపు తిరిగి, వ్యవహారం చాలా దూరం పోయింది, ఒకసారి నీ భార్యని గట్టిగా కనుక్కో అంటూ చెప్పాడు. కాళింది మనస్తత్వం తెలిసిన రంగనాథ్కి బాగా కోపం వచ్చింది. తల్లి కొడుకుల్లాంటి నా వదిన, తమ్ములకు నీచ సంబంధం అంటగట్టే నువ్వు ఓ మనిషివేనా? నిన్నిప్పుడే చంపేస్తాను రాక్షసి అంటూ కాళింది పేక రెండు చేతులతో నొక్కేయబోయాడు రంగనాథ్. అతనిని ఆపడం బ్రహ్మప్రళయమైపోయింది వైదేహికి, గోపాలానికి. కాళింది నెత్తి బాదుకుంటూ ఏడుస్తుండిపోయింది. అంత జరిగాక కూడా కాళింది తనని మొగుడి చేత కొట్టించారని వైదేహిని, అన్నపూర్ణని కలిపి తిడుతుంటే రంగనాథ్ ఆమెపై చేయి చేసుకున్నాడు. కోపం వచ్చిందంటే మనిషి కాడతను. జన్మలో మిమ్మల్ని అసహించుకున్నట్లు ఎవరిని అసహించుకోలేదు, అసహించుకోను కూడా అనేశాడు గోపాలం కాళింది ముఖం మీదే. రంగనాథ్, గోపాలం కూడా ఒక్కొక్కరుగా వదినగారి గదిలోకి వెళ్ళి ఓదార్చారు. నా ముఖం చూసి దాన్ని క్షమించండి వదిన అంటూ బ్రతిమాలుకున్నాడు రంగనాథ్. ఈర్ష, అసూయలు పట్టలేక అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్ల మాటలు లెక్క చేయకండి వదిన అంటూ ప్రార్థించాడు. అయితే అన్నపూర్ణ ఏమీ మాట్లాడలేదు. సిగ్గుతో వారిద్దరికీ ముఖం కూడా చూపించలేక కుమిలిపోయింది. భార్గవ అసలు గది వదిలి రానేలేదు.